మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కారణంగా ఢిల్లీ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సీఎం పదవి నుంచి ఒక వ్యక్తిని తొలగించాలని కోరడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి? అయినా అరెస్టును కారణంగా చూపి సీఎం పదవి నుండి తొలగించాలన్న చట్ట నిబంధన ఏదీ లేదు. తొలగించాలని భావిస్తే సంబంధిత చర్యలు నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఉంది. ఈ పిటిషన్ మేము విచారణకు స్వీకరించలేము అంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల సుప్రీం ధర్మాసనం పిటిషనర్ కాంత్ బాటి తరపు న్యాయవాదికి సూచించింది. ఇది సుప్రీంకోర్టు కూడా ఆలోచించుకోవాలి. ఇదే సుప్రీంకోర్టు వైఖరి అయితే ఇక పైన భారతదేశంలో ప్రతి నాయకుడు కూడా ధైర్యం అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. జైలుకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉంటే పరిపాలన ఎట్లా? అక్కడ స్తంభించిపోవాలా అంటే రేపటి నుంచి ముఖ్యమంత్రులు ఇక ఎవడు రాజీనామా చేయడు. ఓ జయలలిత, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, శిబు సోరెన్ వీళ్ళలాగా చెయ్యరు. ఇక నైతికత ఏంటి అసలు ప్రశ్న? ఇప్పుడు కేజ్రీవాల్ నమ్మేవాళ్ళు అతను ఏం చేయలేదని నమ్ముతారు. కోర్టు అన్నా కాస్త కంట్రోల్ చేస్తుందంటే లేదు. ఇక అవినీతి అన్నటువంటిది ఒక పెద్ద ఇది తీవ్రవాదానికంటే చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి సుప్రీంకోర్టు ఇవాళ అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పదవులను కూడా వదలాల్సిన అవసరం లేదు అన్నటువంటి తీర్పులు ఇస్తే, తన విచక్షణాధికారాలను పక్కన పెడితే ఇక అప్పుడు భవిష్యత్తులో గతంలో తాము చెప్పినటువంటి ఫార్ములా పక్కకి వెళ్ళిపోతుంది, ప్రజల ఆలోచనల్లోనే మార్పు వచ్చేస్తుంది అన్నటువంటి విషయం అర్థం చేసుకోవట్లే.